Okay. That was question. Okay. So today is word classification. So what is word classification? Anyone? Odd one out, sir. We should choose odd one out. Yes. Odd one out. Odd Yes. one out, sir. In options, there are four. Odd one out, words are sir. given. Yes, odd man out. In options, there are four words are given, out of which we will find out the different one in the four words. That means three words are similar manners and similarities, and the different one is then one word is different. So that is the odd one. That is the correct answer only as per uh, the word classification instructions. ఓకే. సో దీని మీద మీకు 1 to 2 మార్క్స్ వస్తాయి. సో దీన్ని మీరు ప్రాపర్గా ఎవరైతే చేయగలరో వాళ్ళు మాత్రమే రీచ్ అవుతారు. సో మనకి ఇంటెలిజెన్స్లో 50 out of 50 వచ్చేటట్లు ఉండాలి. 50 out of 50 రీచ్ అయ్యేటట్లు ఉండాలి. అంతేగాని ఇంటెలిజెన్స్ 40 30 అనుకోండి. ఇంటెలిజెన్స్ ఈ స్కోరింగ్ సబ్జెక్ట్. సో మనం ఎంత స్పీడ్గా పెర్ఫార్మెన్స్ చేయగలిగితే అంత బాగుంటుంది. సో మీకు ఆల్రెడీ రేపు ఏం జరుగుతుంది అనేది గిస్ట్ ఇస్తున్నా. గిస్ట్ ఇచ్చేదాన్ని మీరు రివ్యూ చేస్తే మీరు ఈరోజు రాసే ఎగ్జామ్ వెరీ ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం కొత్తగా చెప్పడానికి ఏం దీంట్లో ఇచ్చేసేది ఏముండదు. సో మనం ఎప్పుడు కూడాను ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే, ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మన పెర్ఫార్మెన్స్ అంత గట్టిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హుస్సేన్ బోల్ట్ గురించి నేను మీకు ఇంతకు ముందే చెప్పా. హుస్సేన్ బోల్ట్ అంటే ఎవరు? ఎనీవన్? రన్నర్. ఏ రన్నర్? ఫాస్టెస్ట్ రన్నర్. ఫాస్టెస్ట్ ఎన్ని మీటర్స్? మీటర్స్ 100. 100. ఎన్ని సెకండ్స్లో వేశారు? 9. ఓకే, 9. సో 9 సెకండ్స్లో 100 మీటర్స్ రీచ్ అవ్వడం అనేది వెరీ హర్డిల్ టాస్క్ అనమాట. సో అతను హుస్సేన్ బోల్ట్ అనమాట. అతను చిన్నప్పుడు పెరిగేటప్పుడు చాలా పొడుగ్గా ఉండేవాడు. అరే బాబు, వాళ్ళ టీచరు నువ్వు పొడుగ్గా ఉన్నావు, నీకు వెన్నుపాము కొంచెం వంకరగా ఉంది, సో నువ్వు పరిగెట్టలేవు, నీ వల్ల కాదు, సో నువ్వు డ్రాప్ అయిపో అనేసి వాడిని డిస్కరేజ్ చేసేవారు అనమాట. కానీ అతను అవన్నీ ఏం పట్టించుకోలేదు. తను ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. సో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి మొదలుపెట్టిన తర్వాత సో అతను ఒకానొక స్టేజ్లో అతనికి ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల అతను సఫర్ అవుతాడేమో అనుకున్నారు. కండరాలు వ్యాధి వచ్చింది అన్నమాట. బట్ దాన్ని కూడా జయించాడు. జయించి సుమారు ఒక 6 to 8 టైమ్స్ 100 మీటర్స్లో వరల్డ్ రికార్డ్ ఒలింపిక్స్లో అసలు ఏ టెస్ట్లకు వెళ్ళినా హుస్సేన్ బోల్ట్ అంటే ఒక బ్రాండ్ కింద తయారైపోయింది. అందరికీ తెలిసిందే ఈ విషయం. ఐ థింక్ మీ బర్త్ ఉండొచ్చు, మీరు పుట్టుండొచ్చు. మేబీ అప్పుడు చిన్న చిన్న పిల్లలుగా ఉండే టైం నుంచి సిన్స్ వరకు కూడా హుస్సేన్ బోల్ట్ ఈజ్ ఎ బ్రాండ్. సో రైట్ నౌ అతను ప్రాక్టీస్ ఆపేశారు. లాస్ట్ ఒక 2-3 years బిఫోర్ ఆర్ 4 years బిఫోర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. ప్రాక్టీస్ ఆపేశారు. ఇప్పుడు అతను స్టెప్స్ ఎక్కడానికి కూడా ఆయాసం వస్తుంది అనమాట. అంటే ఒక వ్యక్తి చదువుతుంటేనే మరింత చదువు వస్తుంది. జ్ఞానం అనేది ఎప్పుడు కూడాను మనం నేర్చుకుంటేనే పెరుగుతుంది. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పెరుగుతుంది. ఒక 10 పుస్తకాలు కొని స్థల కింద పెట్టుకున్నా, బెడ్ కింద పెట్టుకున్నా, లేదనుకుంటే 10 పుస్తకాలు రోజు తుడిచేసి అలా పక్కన పెట్టినా ఏమీ రాదు. సో మనం ఎంత ప్రాక్టీస్ Hard work, sir. We should do hard work and we should concentrate, sir. ఎస్, వీ షుడ్ డూ హార్డ్ వర్క్ అండ్ వీ షుడ్ కాన్సన్ట్రేట్. సో మనం ఏం చేయాలి రోజు? We should revise all the subjects and all the chapters, sir. ప్రాక్టీస్. RRR ఫార్ములా 4R ఫార్ములా ఎవరికైనా తెలిసిన? 4R. రీడ్. రీడ్. Right. Right. I will give you 30 seconds time. రివైజ్, సార్. Revise. రివిజన్. Sir. Revision. రివైజ్. Sir, read, write, revision. రీడ్. Proper Read, revision. Read, రివిజన్, రైట్. Sir, read, write, revision. రివైజ్. Sir, read, write, revision. Read, write, revise. Okay. Read, write, So revise. whatever it is, RRR formula means first thing is read. First letter is read. తర్వాత revise.
Right. Recap. Recall or recap. ఓకే. సో మనం ఏదైతే ఒక చాప్టర్ చదువుతున్నామో ఇప్పుడు రీడ్, రివైజ్ అండ్ రీక్యాప్. సో ద సేమ్ RRR ఫార్ములా ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద 30 days బ్యాచ్. సో రీడ్ అంటే మీకు ఆల్రెడీ గిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు చదవండి. రివైజ్ అంటే రివైజ్ టైం అంటే మీ గిస్ట్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూ రివైజ్ చేస్తున్నారు. కొంత రివైజ్ అవ్వచ్చు, లేదంటే కొంత ప్రాక్టీస్ అవ్వచ్చు. రీకాల్ మీన్స్ అగైన్ రీక్యాప్ మీన్స్ మనం ఏదైతే క్లాస్ చూస్తున్నామో దాంట్లో రీక్యాప్ అవుతుంది. అంటే వర్డ్ క్లాసిఫికేషన్ అంటే సమ్ టైమ్స్ వర్డ్ క్లాసిఫికేషన్ అంటే చూస్తారు, ఒక 10 రోజులు పోతే మర్చిపోతారు. కానీ ఇప్పుడు వర్డ్ క్లాసిఫికేషన్ అంటే ఈ 3 యాక్టివిటీని ఫేస్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్కి వెళ్ళినంత వరకు కూడా మర్చిపోరు అనమాట. సో దట్ ఈస్ ద RRR ఫార్ములా. ఓకే, మనం ఏదైతే ఒక వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ మీద 100% దృష్టి అనేది మనం పెట్టేటట్లు ఉండాలి. అర్థమైందా? సో ఇంకొక విషయం, పిల్లలు కొంతమంది మీకు ఇంతకు ముందే చెప్పాను, స్వీయ విధ్వంసక ఆలోచన అంటే తనల్ని తాను కాల్చుకోవడం అంటారు అనమాట. ఏదైనా ఒక మిస్టేక్ జరుగుతుంది, ఐ మీన్ మా తరపు నుంచి అవని, లేకపోతే మీ పేరెంట్స్ తరపు నుంచి అవని, ఇంకోటి అది మీరు వెంటనే నోటీస్ చేయాలి. అంటే పేరెంట్స్కి కానీ మాకు కానీ నోటీస్ చేయాలి. ఆద్య, మ్యూట్ యువర్ సెల్ఫ్. స్వీయ విధ్వంసక ఆలోచన అంటే మనం ఎప్పుడైతే నోటీస్ చేయకుండా మనం ఆ మిస్టేక్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని ఫర్దర్గా మూవ్ అవుతామో మనల్ని మనం కాల్చుకోవడం అంటారు దాన్ని. సో అది ఉండకూడదు. సో అలా యాక్ట్ చేయకుండా ప్రాపర్గా చదువుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం, మనకి జస్ట్ 10 క్వశ్చన్సే. ఈ 10 క్వశ్చన్స్ కూడా వెరీ ఈజీగా ఉంటాయి. ఓకే, నేను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు అడగండి, నేను చెప్తాను. సో చూస్ ద గివెన్ సెట్ ఆఫ్ 4 words. 3 are like, 3 are alike. 1 word is a different. Find the odd one out. MS Paint, sir. MS Paint. Why MS Paint Sir, is because MS Paint will be computer remaining in phone. Social media. Microsoft Paint. Sir, remaining 3 is social media. This is Sir. Yes. MS Paint in Yes, only yes, yes. computer. MS Paint, sir. MS Paint. All Very are. Sir, MS Paint is social media. MS Paint is a paint. Apps are in computer. MS MS Paint is sir, MS except Paint is MS an Paint, app on computer, remaining but 3 it's is a clear social in social media, sir. Yes. social media. MS Paint these all are social media. That This is computer, sir. Yes, this is a software. Software. This is a software using for drawing. yes, sir. So these are also softwares. You know one thing, softwares are ఏముంటాయి? వెబ్ అప్లికేషన్స్, Web applications, MS Paint, డెస్క్టాప్ అప్లికేషన్స్, desktop applications, ఆండ్రాయిడ్, Android. iOS. Yes, sir. ఇంకా మధ్యలో కొన్ని దిగాయి, బ్లూబెర్రీ అని, నెక్స్ట్ ఉబుంటు అని. అర్థమైందా? సో ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మనకు ఉంటాయి. సో MS Paint ఈజ్ ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో ఈ ఫేస్బుక్, వెబ్ చూడు, వాట్సాప్ అని చూసారా, ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్. సో దెన్ ట్విట్టర్ ఈజ్ వెబ్ ప్లస్ ఆండ్రాయిడ్, అంటే ఆండ్రాయిడ్ ప్లస్ iOS. దెన్ ఫేస్బుక్ సేమ్. సో ఇవన్నీ కూడా ఇవి కూడా వెబ్ సమ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్సే. బట్ ఇది వచ్చేటప్పటికి MS Paint అనేది వచ్చేటప్పటికి డెస్క్టాప్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది డెస్క్టాప్ సాఫ్ట్వేర్ల కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా వెబ్ అప్లికేషన్స్, అంటే సర్వర్ నుంచి పనిచేస్తుంటాయి. దీనికి ఎక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ అక్కడ నుంచి మనకు వర్క్ చేస్తుంటాయి. సో ఇవన్నీ పక్కన పెడితే దాని ప్రైమరీ మోడ్ ఆఫ్ యూజ్ అని మనం తీసుకున్నట్లయితే దీస్ 3 are సోషల్ మీడియా, దిస్ వన్ ఈజ్ సాఫ్ట్వేర్. ఓకే, ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్? No, No, sir. sir. No, sir. Sir, peel. Peel, Peel, sir. sir. Peel, sir. Peel. Peel Is baking methods. బేక్, పీల్, ఫ్రై, రోస్ట్.
Cooking Sir, method. Cooking method, sir. But peel is a Fry, roast, cooking up. Peel is not cooking. Yes, this is not a cooking method. method. Sir. And the remaining 3 are Cooking method, sir. cooking methods. So option B is correct answer. Okay. Yes, sir. Here option A is correct answer. So Virgo, is this Yes, sir. answer or is it? Sir, Orion. Orion. Orion, sir. Yes. Orion is the correct answer. Sir, So Orion. Orion is This 3 yes, are yes, what, sir? yes. Orion is Zodiac. constellation, Constellation. and the remaining 3 are zodiac signs. Zodiac. Zodiac signs. నేను అప్పుడు అడిగినా కదా Okay. అందుకేనా Yasin, any Sir. doubt? Any doubt? No, sir. Okay. నేను క్వశ్చన్ Yasin, 7 o'clock కి గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ అవుద్ది. Hmm. రాసావా ఇప్పుడు ఎగ్జామ్? Rashna, sir. ఎన్ని మార్క్స్ వచ్చాయి? I didn't see, sir. Didn't see and already WhatsApp. I did not saw, sir. Okay. Now, plastic, rayon, paper, wood. Plastic, sir. Plastic. Wood. Plastic. No. Wood. Wood is Wood. correct. Wood, So sir. these are man-made. Man-made wood. Sir, that's what it is. Sir, otherwise plastic is non-biodegradable. Rayon, paper, and wood are biodegradable. Yes, sir. No, not like that. Rayon, paper, biodegradable, like that also, but the simple technique is like this. Plastic, rayon, paper are man-made, but wood is natural. This is also another plastic, rayon, and paper. Plastic is non-degradable. There are some degradable, non-degradable, means degradable plastics also in the market, you know. Okay, Sir, some are there. So that's not a considerable reason. Okay, sir. క్వశ్చన్ కి ఆన్సర్లు ఎట్లా అనేది అడుగు ఏమని So green, pink, indigo, violet. Option B. Indigo. Indigo. Yes, pink is the correct answer. Why pink is correct answer? Sir, because other there is rainbow, pink color in rainbow. So I means Indigo. Indigo. Sir, Vibgire, sir. yes. Wait a minute. Indigo. Wait. సో ఇప్పుడు మనకి రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 కలర్స్ ఇన్ రెయిన్బో. ఏంటవి ఒకసారి చెప్పండి. Red. Violet. Green. Yellow. Green. Sir, green. దానికి ఇదేం చెప్పండి. Wait. Vibgire, sir. Vibgire. Vibgire, sir. GOVR Vibgire, sir. అంటే Violet. Indigo. Brown. Blue. Green. Orange. Cool. Red. So what is the correct answer? Sir, blue, sir. Blue spelling wrong, sir. Sir, BLUE. Okay. Sir.
Okay. So option B is correct answer. That is the odd one. Okay. Now we are going to the next one. So picture, poster, image, Taj Mahal. Yes. And yes. Picture. Yes, picture, poster, images are 2D. Common noun. yes 2D. Taj Mahal is direct image. That is 3D. So Taj Mahal is here. Taj Mahal is the correct answer. Sir, otherwise that 3 and all common noun, that is only proper noun. Yes, that's also good. Good. These are common noun. మనిషి ఆలోచన ఎలా ఉండాలంటే, సో మనం ఆలోచించేటప్పుడు నలుగురిలో కంటే మనం డిఫరెంట్గా ఎప్పుడు ఆలోచిస్తామో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ఐ హ్యాడ్ ఫైండ్ అవుట్ ఇన్ యువన్ స్థాయి. ఓకే. సో అందరూ చెప్పారు తాజ్ మహల్. ఐ థింక్ మనోనిత్ రెడ్డి సేస్ ద 3 are 2D and the 4th one is 3D. And Yuvan Sai says, Yuvan Sai thinking. So the 3 are common nouns and the 4th one is proper noun. సో ఏదైనా మనం థింక్ చేసేటప్పుడు అదే విధంగా ఉండాలన్నమాట. ఆ రేంజ్లో ఉంటే ఆటోమేటిక్ మనం సక్సెస్ అవ్వచ్చు. సో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు మీకు తెలిసిన? ఏమన్నారు? మహాత్మా గాంధీ కాదు, రామాయణంలో రామాయణం గురించి అంటే ఐ థింక్ నేను ఇప్పుడు హిందూ వేదాల పరిషత్తుల గురించి చెప్పేదేం కాదు. జనరల్గా మనకుండే కొన్ని ఉపనిషత్తుల్లో ఏదో ఒక జస్ట్ ఇది రామాయణంలో ప్రపంచంలో ఉత్సాహవంతుడైన వ్యక్తి సాధించలేనిదంటూ ఏదీ లేదు అనేసి రామాయణంలో చెప్తారనమాట. అది రామాయణంలోని కిష్కింద కాండలోని 1వ స్వరంలో 121 శ్లోకం. సో అంటే మనం ఎంత యాక్టివ్గా క్లాసులో ఉంటే మనం అంత అవుట్కమ్, అంత బెస్ట్ అవుట్కమ్ అనేది మనకు రీచ్ అవుతుంది. ఓకే. సో ఆల్ షుడ్ బి యాక్టివ్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ ఎర్త్, సన్, మెర్క్యూరీ, జూపిటర్. Yes. Wait. Sun is the star. The remaining are planets. Yes, sun is the. Sir, sun is the head of solar system, but these are planets, sir. Okay. Sir, sun has own light, planets don't have own light, sir. Yes, that is also considerable. These are planets. Okay. Now we are going to the 8th one. Ladder, staircase, bridge, escalator. Bridge, sir, bridge. Because Okay. ladder, staircase, escalator, humans will go, bridge, vehicles will go. Yeah. Yes, bridge is correct answer. Ladder, staircase, escalator అనేవి మనం మెట్లు ఎక్కడానికి ఏదైనా ఎత్తులు ఎక్కడానికి ఉపయోగిస్తే, బ్రిడ్జెస్ అనేవి ఒక వైపు నుంచి ఇంకో వైపు వెళ్ళడానికి, ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐస్, ఇయర్, హ్యాండ్, స్కార్ఫ్. ఎందుకు స్కార్ఫ్? ఎందుకు? Ear, hands are body parts. Yes, body parts. And the scarf is, what is scarf? Scarf is an accessory. We have to wear An accessory that is covering to all those things. So option D is correct answer. Now the 10th one, sun, planet, star, satellites. Satellites, sir. Satellites. Because satellites are man-made. These are man-made. Man-made, sir. They are not man-made. And these 3 are natural. Natural. So option D is correct answer, right? Yes, very good. So as of now, anyone having any doubt? No, sir. Okay, thank you to all. Have a nice day. Jai Hind. All should write the running notes. I will share this PDF in the WhatsApp group. Jai Hind. So the grand test should be started at 7 a.m. All should write it. Okay. Okay, sir. Bye, sir. Jai Hind, sir. Okay, sir. Jai Hind. Jai Hind. Jai Hind. Okay, sir. Bye, sir. Bye, sir. Jai Hind, sir. Jai Hind, sir.